భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ప్రారంభానికి సిద్ధమవుతోంది. నిర్మాణ పనులు పూర్తవడంతో ఇప్పుడు ప్రభుత్వం దృష్టి మొత్తం కనెక్టివిటీపై పడింది. కోట్ల రూపాయలతో కీలక రహదారులు, కార్గో టెర్మినల్, ట్రాఫిక్ నిర్వహణ, ప్రజా రవాణా ఏర్పాట్లను వేగవంతం చేసింది. మరోవైపు భూములు కోల్పోయిన వందలాది కుటుంబాలకు పునరావాసం కల్పించింది ప్రభుత్వం. పెండింగ్ పనుల్ని కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తోంది. విజయనగరం జిల్లాలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం కీలక దశకు చేరుకుంది. ప్రధాన భవనం, రన్వే, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్, ఇతర సాంకేతిక నిర్మాణాలన్నీ పూర్తయ్యాయి. ప్రస్తుతం చివరి దశలో ఉన్నవి ఎయిర్పోర్టుకు అనుసంధానించే రహదారులు, ట్రాఫిక్ నిర్వహణ, బ్యూటిఫికేషన్ పనులు మాత్రమే. భోగాపురం ఎయిర్పోర్టుకు సులభంగా చేరుకునేలా విఎంఆర్డీఏ 175 కోట్లతో మొత్తం 27 కిలోమీటర్ల మేర 7 ప్రధాన రోడ్లను నిర్మిస్తోంది. అడవివరం, గండిగుండం, చిప్పాడ, పోలిపల్లె, నేరెళ్లవలస, తాళ్లవలస, బోయపాలెం, కాపులుప్పాడ, గంభీరం మార్గాల్లో పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ రోడ్లు పూర్తయితే ఆనందపురం నుంచి భోగాపురం వరకు ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. విశాఖలో ప్రతిపాదిత గూగుల్ క్యాంపస్ను దృష్టిలో పెట్టుకుని అడవివరం, గండిగుండం మార్గాన్ని 8 కిలోమీటర్ల మేర విస్తరిస్తున్నారు. నగరంలోని ఐటీ కారిడార్ నుంచి విమానాశ్రయానికి నేరుగా చేరుకునే మార్గాలను కూడా అభివృద్ధి చేస్తున్నారు. మధురవాడ, కొమ్మాది, వేపగుంట, జుత్తాడ ప్రాంతాల్లో రహదారుల విస్తరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రస్తుతం పెండింగ్లో ఉన్న ప్రధాన పనుల్లో కనెక్టివిటీ రోడ్ల పూర్తి, ట్రాఫిక్ సిగ్నలింగ్, ల్యాండ్స్కేపింగ్, బ్యూటిఫికేషన్, సైన్ బోర్డులు ఏర్పాటు కానున్నాయి. కార్గో టెర్మినల్ పనులు కూడా చివరి దశకు చేరుకున్నాయి. అంతర్జాతీయ ప్రయాణికుల కోసం ఇమిగ్రేషన్ చెక్పోస్టు ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఎయిర్పోర్టు ప్రారంభం తర్వాత ప్రయాణికుల రాకపోకలను దృష్టిలో ఉంచుకుని ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. విశాఖ నగరంలోని ప్రధాన ప్రాంతాల నుంచి నేరుగా విమానాశ్రయానికి సేవలు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. భవిష్యత్తులో విశాఖ పోర్టు నుంచి భోగాపురం వరకు 6 లేన్ల కోస్టల్ కారిడార్ నిర్మాణం కూడా ప్రభుత్వ దీర్ఘకాలిక ప్రణాళికలో ఉంది. ఎయిర్పోర్టు నిర్మాణంలో సుమారు 450 నుంచి 460 కుటుంబాలు భూములు కోల్పోయాయి. నిర్వాసితుల కోసం గుడెపు వలస, పొలిపల్లి తదితర ప్రాంతాల్లో పునరావాస కాలనీలు ఏర్పాటు చేసి ఇళ్ల నిర్మాణం చేపట్టారు. పరిహారం, పునరావాస చర్యలను ప్రభుత్వం అమలు చేసింది. అయితే ఇంకా 70 కుటుంబాలకు పరిహారం అందలేదు. కోర్టు వివాదాలలో చిక్కుకోవడంతో వీరికి పరిహారాన్ని అధికారులు కోర్టులో జమ చేశారు. ఇప్పుడు వీరి నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. పరిహారం అందకపోవడంతో రోడ్లు వేయకుండా అడ్డం పడుతున్నారు. పరిహారం అందితే కానీ పనులు త్వరితగతిన పూర్తి కావు.